నాకు ఖచ్చితంగా తెలీదు. కానీ సాధారణంగా కథలన్నీ ఇలాగే మొదలవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భూమిపైన చాలా కాలం వరకు ప్రశాంత వాతావరణం అయితే నెలకొనింది. ప్రజలంతా చాలా స్వేచ్ఛగా అయితే జీవిస్తూ ఉన్నారు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఉన్నట్టుండి డీమన్ కింగ్ తన సైన్యంతో భూమిపైన దాడి చేశాడు. ఇక ఆ యుద్ధంలోకి ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు ఒక హీరో అయితే వచ్చాడు. ప్రజలందరినీ కాపాడడానికి అతను వచ్చాడని అక్కడున్న ప్రజలందరూ అయితే నమ్మారు. ఇక హీరో అయితే వచ్చేసి అక్కడున్న డీమన్ కింగ్‌తో పోరాడి అతని సైన్యాన్ని అయితే నాశనం చేశాడు. ఆ హీరో తన ప్రాణాలు త్యాగం చేసి ఆ డీమన్ కింగ్‌ని అయితే అంతం చేశాడు. ఇక హీరో అయితే వచ్చేసి తన ప్రాణాలు త్యాగం చేసి అక్కడున్న డీమన్ కింగ్‌ని అయితే ఓడించాడు. నిజానికి డీమన్ కింగ్ పూర్తిగా అయితే చనిపోలేదు. ఇక డీమన్ కింగ్ అయితే వచ్చేసి శాశ్వత నిద్రలోకైతే వెళ్ళాడు. ఖచ్చితంగా నేను చెప్పగలను ఏదో ఒక రోజు అతను మళ్ళీ మేలుకుంటాడని చెప్పేసి అంటుంది. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ప్రపంచమంతా ప్రశాంత వాతావరణం అయితే నెలకొనింది. వాళ్ళని కాపాడడానికి వచ్చిన హీరోని వాళ్ళు కొద్దిగా దేవుడిగా అయితే కొలిచారు. నాకు దీని గురించి ఖచ్చితంగా తెలియదు కానీ డీమన్ కింగ్‌కి చావనేది లేదు. అతను ఎన్నిసార్లైనా మరణించి మళ్ళీ పుడతాడు. డీమన్ కింగ్ ఖచ్చితంగా తిరిగొస్తే మనల్ని కాపాడడానికి మళ్ళీ ఒక హీరో తిరిగి వస్తాడని చెప్పేసి అంటుంది. చాలా కాలం తర్వాత మనకు ప్రజెంట్ జరుగుతున్న విషయాలైతే చూపెడుతూ ఉంటారు. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి అక్కడున్న డోర్ ఓపెన్ చేస్తాడు. ఇది చాలా చెడు విషయం అయితే మనకు జరిగిందని చెప్పేసి అంటాడు. అది విన్న అక్కడున్న మోన్స్టర్ అయితే వచ్చేసి అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంది. నేను మాట్లాడుతుంది డెమియర్ గోస్ట్ గురించి. అతను మేలుకున్న వెంటనే డీమన్ కింగ్ రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికైతే వెళ్ళాడు. వాడు ఇక మీదట డీమన్ కింగ్ రాజుగా నేను ఉండబోవట్లేదని అన్నాడు. దాన్ని విన్న అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు స్పష్టంగా నాకు చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి వాడు మనకు ఒక లెటర్ అయితే ఇచ్చి వెళ్ళాడు. ఇక లెటర్లో అయితే వచ్చేసి ఇక మీదట నేను డీమన్ కింగ్గా ఉండబోవట్లేదు, మూర్ఖులారా నన్ను వదిలేయండ్రు అని చెప్పేసి ఆ లెటర్లో అయితే ఉంటుంది. ఇక దాన్ని విన్న అక్కడున్న మాన్స్టర్ అయితే వచ్చేసి అసలు వాడి మనసులో వాడు ఏమనుకుంటున్నాడు, వాడు ఎంత పని చేస్తున్నాడో వాడికి తెలియట్లేదని అంటుంది. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఓ ఇదేనన్నమాట విక్రయన్ యొక్క కోట అని చెప్పేసి అనుకుంటాడు. నేను మనుషులు నివసిస్తున్న ప్రదేశం గురించి చాలా అయితే విన్నాను, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడు అక్కడ సోల్జర్స్ అయితే వచ్చేసి రే నీకు ఇక్కడేం పని, ఇంతకు నువ్వు ఏ రాజ్యం చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. చెప్పేది నీకే వినపడట్లేదా, ఎందుకు అలా నడుస్తున్నావు అని చెప్పేసి మనోన్ని అయితే అడుగుతాడు. ఓ నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా, నా మొహం కూడా సరిగానే ఉంది కదా, నువ్వు ఎందుకు నన్ను అలా చూసి మాట్లాడుతున్నావు, ఒకవేళ అతను నా బట్టలను చూసి కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక కొన్న సోల్జర్స్ అయితే వచ్చేసి నీకు అక్కురాన కోట ముందర ఏం పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఎందుకు అలా దిక్కులు దిక్కులు చూస్తున్నావు, ఇంతకు నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక దాని మీద మనోడు వచ్చేసి నా పేరు డెవిడ్ గో 666 అన్న విషయం వీడికి ఏమాత్రం చెప్పకూడదు అని అనుకుంటాడు. ఇప్పుడు నేను రాసిన లెటర్ల నుండి ఒక పేరుని ఎంచుకొని వీడికి చెప్తే బాగుంటుంది. ఇక మనోడు వచ్చేసి హలో హ్యూమన్స్, నా పేరు డెయూస్ అని చెప్పేసి వాడిని అయితే పరిచయం చేసుకుంటాడు. ఇక దాన్ని విన్న అక్కడ సోల్జర్స్ అయితే వచ్చేసి నీ పేరు వినటానికి పాతకాలపు దేవుళ్లాగైతే ఉంది, ఈ రాజ్యంలో మేము ఆ పేర్లను అయితే బహిష్కరించాం, ఒకవేళ నువ్వు పొరపాటున ఆ పేరును పలికి ఉంటే మేము నిన్ను క్షమించి వదిలేస్తామని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి ఇంతకు వడ్డీస్ కింగ్ అంత బలంగా ఉందా అని అంటాడు. రేయ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అక్కడ ఉన్న సోల్జర్ అయితే అంటాడు. ఎందుకంటే నేను ఈ రాజ్యాన్ని పాలించడానికి ఈ రాజ్యం బలంగా ఉందో లేదో నాకు తెలియాలి, నేను ఈ రాజ్యాన్ని పాలించాలంటే ఇది చాలా బలంగా ఉండాలని అంటాడు. ఇక దాన్ని విన్న అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి నువ్వు రాజకుటుంబీకులందరినీ అవమానించావు, దానికి నేను నీకు మరణశిక్ష విధిస్తున్నా అని చెప్పేసి మనోడి పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా అక్కడున్న సోల్జర్ తలలు అయితే బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని చూసిన అక్కడున్న సోల్జర్స్ అయితే చాలా భయపడుతూ ఉంటారు. ఇక మన డియూస్ అయితే వచ్చేసి సారీ నన్ను క్షమించండి, మీ తలలు హఠాత్తుగా అయితే పేలిపోతున్నాయి, ఇది నేను కావాలని చేయట్లేదని అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న సోల్జర్ అందరి తలలు అయితే బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని చూసిన కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి మనోడి పైన అయితే యారోస్తో అటాక్ చేస్తారు. అవి మన డీస్ దగ్గరికి వచ్చిన వెంటనే చిన్న చిన్న పీసెస్గా మారి గాల్లో అయితే కలిసిపోతాయి. ఇక వెంటనే మన డీస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళ తలలు కూడా అయితే బ్లాక్ చేస్తారు. ఇక ఒక్కసారిగా మనోడు ఎరైజ్ అని చెప్పేసి అంటాడు. ఇక ఒక్కసారిగా అక్కడున్న శవాలన్నీ గాల్లోకి లేచి తేలుతూ ఉంటాయి. ఇక ఇటువైపు మన డ్యూస్ అయితే వచ్చేసి మీ కొత్త రాజును అయితే స్వాగతించండి, మీరు మీ రక్తంతో నన్ను స్వాగతిస్తున్నారు, ఇది చాలా బాగా ఉంది, కేవలం మీ రక్తంతోనే కాదు మీరు మీ కన్నీళ్ళతో కూడా నాకు స్వాగతం చెబుతున్నాడని అంటాడు. ఇక ఇటువైపు అక్కడ కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి శత్రువు మన పైకి దాడికి అయితే వచ్చాడు, వాడు చాలా బలంగా ఉన్నాడు, ఇప్పుడే బయట ఉన్న వాళ్ళందరూ వాడు చిటికలో చంపేశాడు అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడే మనం అక్కడ డోర్ ఓపెన్ చేసి ఆ శవాలతో లోపలికైతే వెళ్తాడు. ఇక మన డ్యూస్ అయితే వచ్చేసి మీరు అరిచే అరుపులే నా ఎంట్రీకి బీజియం అని అంటాడు. ఇక అప్పుడే మనోడు చెప్పిన శవాలన్నీ భాగాలుగా విడిపోయి అక్కడున్న సోల్జర్స్ పైన అయితే దాడి చేస్తూ ఉంటాయి. ఇక అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి చాలా భయపడుతూ ఉంటారు. ఇక మాన్స్టర్ అయితే వచ్చేసి అక్కడున్న సోల్జర్స్ పైన అటాక్ చేసి వాళ్ళందరినీ అయితే చంపుతూ ఉంటాయి. ఇకప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి ఈ ప్రపంచాన్ని సృష్టించిన నా తండ్రి, నాకు ఈ చీకటి శక్తిని ఓడించేందుకు నాకు నీ శక్తిని అయితే ప్రసాదించు, మంచిని గెలిపించడానికి నేను పోరాడబోతున్నానని అంటాడు. ఇక ఈ పోరాటం మొదలు ముగింపు నువ్వే నిర్ణయించుకో, నేను ఆ చీకటి శక్తితో పోరాటానికైతే వెళ్తున్నాను, దాన్ని ఓడించేందుకు నాకు శక్తిని ప్రసాదించని అంటాడు.
ఏంట్రా నువ్వు ఎక్కువ ప్రకాశిస్తున్నావని అంటాడు. దాని విని అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు చీకటి మ్యాజిక్ని అయితే ఉపయోగిస్తున్నావు, నిన్ను అంతం చేసే శక్తి నాకు ఆ దేవుడు ప్రసాదిస్తాడు. అంతేకాదు నువ్వు అక్రమంగా మా రాజ్యంలోకి ప్రవేశించి ఇక్కడున్న సోల్జర్స్ అందరిని చంపావు, అందుకే నేను నిన్ను చంపబోతున్నా అని చెప్పేసి వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక దాన్ని చూస్తున్న అక్కడున్న సోల్జర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇది అసాధ్యం, వాడికి అసలు ఏం కాలేదేంటి అని చెప్పేసి అనుకుంటాడు. మొదటిగా నువ్వు దాడి చేసావు కదా, ఇప్పుడు నా వంతని చెప్పేసి అంటాడు. స్వర్గంలో ఉన్న నా తండ్రి దేవుడా, నేను ఇప్పుడు వీడిని చంపబోతున్నాను, నేను కూడా ఇప్పుడు దేవుడిని అయితే ప్రార్థించాను, ఇప్పుడు చూద్దాం దేవుడు ఎవడి వైపు ఉంటాడో అని అంటాడు. ఇక ఒక్కసారిగా మన డ్యూస్ అయితే వచ్చేసి అక్కడ సోల్జర్ తల అయితే పేల్చేస్తాడు. ఇక ఎవడే కానీ నా ముందుకు దేవుణ్ణి తీసుకొస్తే ఇదే పరిస్థితి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన డ్యూస్ అయితే వచ్చేసి అక్కడ కోట లోపలికి అయితే వెళ్తాడు. మనం చూసిన అక్కడ సోల్జర్స్ అందరికి ప్యాంట్లు తడిచిపోతూ ఉంటాయి. మీరు నా కోసం చాలాసేపటి నుండి అయితే ఎదురు చూస్తున్నట్టున్నారు, మొత్తానికి నేను వచ్చేసేయాలని అంటాడు. ఇక అక్కడున్న సోల్జర్స్ అయితే వచ్చేసి చివరిగా మనం మాత్రమే మిగిలాం, వీడు అందరినీ అయితే చంపుతున్నాడేంటి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న రాజు అయితే వచ్చేసి మనం చూసి ఏంటి ఇక్కడికి ఒక్కడు మాత్రమే వచ్చాడు, ఒక్కడే నా సైన్యం అంతాన్ని నాశనం చేశాడు, ఇంతకు ఎవడరా నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇక దాని విన్న మన డ్యూస్ అయితే వచ్చేసి చూస్తుంటే నువ్వే ఈ కోట రాజుగా ఉన్నట్టున్నావు, నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా అని అంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావా అని అంటాడు. ఇక వన్నోడు వెంటనే చిటికేసి వాడిని అయితే లేపేస్తాడు. ఇక వెంటనే మన డ్యూస్ అయితే వచ్చేసి ఇంకెవరైనా నా గురించి మాట్లాడాలనుకుంటున్నాడా అని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసిన అక్కడున్న సోల్జర్స్ అయితే ఒక్కసారిగా వణికిపోతూ ఉంటారు. ఇక మన డ్యూస్ అయితే వచ్చేసి ఒక్కసారిగా గాల్లోకి అయితే ఎగురుతాడు. ఇక మన డ్యూస్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా డ్రాగన్ లాగా ఎగిరి ఆ రాజు దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక సరే మనం మాట్లాడుకోవడం మొదలు పెడదామా అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న రాజు అయితే వచ్చేసి అసలు నీకేం కావాలి, డబ్బు కావాలా, బంగారం కావాలా, నేను ఒక రాజుని, నేనేం కావాలని నీకు ఇవ్వగలను అని చెప్పేసి అంటాడు. దానికి మన డ్యూస్ వచ్చేసి ఇవేమి నాకు అవసరం లేదు, నాకు నీ రాజ్యాన్ని అప్పచెప్పు అని అంటాడు. అది అసాధ్యం, నేను ఇవ్వలేనని చెప్పేసి రాజు అయితే అంటాడు. సరే నువ్వు ఈ రాజ్యాన్ని నాకు ఇవ్వలేకపోతే నువ్వు చనిపో, నేను ఈ రాజ్య కుటుంబీగా ఈ రాజ్యాన్ని అయితే చేజిక్కించుకుంటా అని అంటాడు. దానికి అక్కడున్న రాజు అయితే వచ్చేసి ఏంటి నా ఫ్యామిలీ, యూ బాస్టర్, నీకు నా కూతురు కావాలా అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి నీ కూతురు, అసలు నీ కూతురు పైన నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అసలు నీ కూతురు ఉన్న విషయం కూడా నాకు తెలియదని అంటాడు. నాకు తను ఏమాత్రం అవసరం లేదు, నాకు కావాల్సింది కేవలం రాయల్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న రాజు అయితే వచ్చేసి నీది కానిది నీకెందుకో కావాలని అంటాడు. ఏంటి అయితే ఇదంతా అప్పుడు మరి నీదా అని చెప్పేసి అడుగుతాడు. అవును, ఈ రాజ్యం అనేది రాజ కుటుంబాలకు చెందిన వాళ్ళదే అని అంటాడు. ఇక ఆ రాజు మాటలు విన్న మన డ్యూస్ అయితే వచ్చేసి అంటే ఏంటి ఈ రాజ్యం అంతా నీదే అని అంటావా, ఈ రాజ్యం సృష్టించినప్పటి నుండి నువ్వే ఈ రాజ్యాన్ని పాలిస్తున్నావా, అది ఏమాత్రం కాదు, నువ్వు ఇతరుల దగ్గర నుండి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకున్నావు, ఇప్పుడు నేను ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఇక మాటలు విన్న అక్కడున్న రాజు అయితే వచ్చేసి నువ్వు నన్ను చంపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నా సరే ఇక్కడున్న ప్రజలు నిన్ను ఒక రాజు యాక్సెప్ట్ చేయరని అంటాడు. దానికి మన డ్యూస్ అయితే వచ్చేసి ఎవడు పట్టించుకుంటాడని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మనోడు ఒక్క సెకండ్లో అక్కడున్న కోటని అయితే బ్లాక్ చేసేస్తాడు. ఇక ఒకసారిగా కిందికి వచ్చి చూస్తే అక్కడున్న రాజు అయితే కాలి బూడిదైపోతాడు. ఇక మనోడు వచ్చేసి చూస్తుంటే నీ బాడీలో ఏమాత్రం రక్తం లేనట్టుంది, నువ్వు లేకపోతే కాసేపైనా తట్టుకునేవాడివి, నువ్వు విల్లవిల్ల కొట్టుకుండేది నేను చూడాలనుకున్నాను. ఇక మనోడు ఆకాశం వైపు చూస్తూ దేవుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఇది ఏమాత్రం నాకు నచ్చలేదని చెప్పేసి అంటాడు. ఇంకా స్వచ్ఛమైన రక్తం రావడానికి ఇంకా చాలా కాలం అయితే పడుతుంది, అది నాకు బాగా గుర్తుకుంది, దాదాపుగా 20 సంవత్సరాలు అయితే పడుతుంది, నేను ఈ భూమిపైకి వచ్చిన రోజు నాకు చాలా బాగా గుర్తుకుంది. ఇక మై డ్యూస్కు ఎవరో వెనకలా ఏడుస్తున్నట్టుగైతే వినపడుతుంది. ఒకసారిగా వెనక తిరిగి చూస్తే అప్పుడే అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ ఇంతకు నువ్వెవరు ఈ భూమిపైకి ఎందుకు వచ్చావని చెప్పేసి అడుగుతుంది. భూమిపైన మొదటి యుద్ధం జరిగినప్పుడు డీమన్ కింగ్ అయితే చనిపోయాడు, అక్కడున్న వాళ్ళ సైనికులు అతని ఆత్మను తీసుకుని వాళ్ళ ప్రపంచానికి అయితే వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు డీమన్ కింగ్ ఆత్మను ఉపయోగించి కొన్ని వందల సంవత్సరాల పాటు కష్టపడి మొత్తానికి ఒక డీమన్ కింగ్ని అయితే తయారు చేయగలిగారు. ఇక తర్వాత మళ్ళీ రెండవ యుద్ధం అయితే మొదలైంది. మేము భావించాం ఎటువంటి హీరో ఈ ప్రజల్ని కాపాడడానికి రాడనుకున్నాము, కానీ హఠాత్తుగా ఒక హీరో అయితే చేసి మా సైన్యాన్ని అంతా నాశనం చేశాడు, దానితో మేము మళ్ళీ ఓడిపోయాము. తర్వాత డీమన్ కింగ్ సైన్యం ఎత్తు చేసి డీమన్ కింగ్ ఆత్మను తీసుకొని వాళ్ళు 100 సంవత్సరాల పాటు కష్టపడి అతన్ని మళ్ళీ బతికించారు. మళ్ళీ వాళ్ళు అతని యుద్ధానికి అయితే వచ్చారు, వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు. మేము భూమిపైకి దాడికి వచ్చినప్పుడల్లా ఒక హీరో అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే కాపాడుతున్నారు. ఇలా ఈ సర్కిల్ 665 సార్లు అయితే జరిగింది. ఇది 66,580 సంవత్సరాల నుండి ఇలాగే కొనసాగుతూ వస్తుంది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. డీమన్ కింగ్ భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి ఒక హీరో వస్తారని వాళ్ళు గ్రహించారు. ఇక ఇటువైపు డీమన్ కింగ్ సైన్యం ఎంత వచ్చేసేసి ఇదే మాకు చివరి అవకాశం, మీరు వచ్చి మాకు దారి చూపించండి మహారాజా అని చెప్పేసి అంటారు. ఇక అక్కడున్న సైనికులంతా వాళ్ళ శక్తిని ఉపయోగించి 666 మళ్ళీ ఒక డీమన్ కింగ్ అయితే తయారు చేశారు. ఇక అతని పేరైతే వచ్చేసి డెమియర్ గోస్ట్ 666. మొత్తానికి భూమిని నాశనం చేయగలిగే వ్యక్తి ఒకసారిగా మేలుకున్నాడు. ఇక మీదటిగా నేను డీమన్ కింగ్గా ఉండబోదలుచుకోవట్లేదు, దాని గురించి మీరు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, ఇక నేను శాంతియుతంగా బతకాలనుకుంటాను, నన్ను వదిలేయండ్రా మూర్ఖులారా అని చెప్పేసి ఆ లెటర్లో ఉంటుంది.
ఇక అప్పుడు ఆ కొన్న అమ్మాయి అయితే వచ్చేసి ఇంతకు నువ్వు మా నాన్నగారిని ఏం చేసావని అడుగుతుంది. ఇటువైపు మన డ్యూస్ అయితే వచ్చేసి ఇంతకు తనెవరు అంటే రాజు చెప్పిన తన కూతురి తనేనా అంటే అది నువ్వేనా ఏప్రిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇప్పుడు రాజు అయితే చనిపోయాడు, నేను తనని తీసుకొని రాజ్యాన్ని అయితే పాలించగలనని చెప్పేసి మన డ్యూస్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను వచ్చేసి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఉంటుంది. ఇక మనోడు తన మ్యాజిక్ పవర్స్ని ఉపయోగించి చిటికి వేసిన వెంటనే మాస్టర్ నన్ను మీ సేవకురాలిగా అంగీకరించండి అని చెప్పేసి అంటుంది. ఇక మన డ్యూస్ అయితే వచ్చేసి ఇది చాలా బాగుంది, మొదటిగా నువ్వే నా సేవకురాలివి అని చెప్పేసి అంటాడు. ధన్యవాదాలు మాస్టర్, నన్ను మీ సేవకురాలిగా ఎంచుకున్నందుకు. ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ వెనక ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి ఆ పోర్టల్ లోపల నుండి ఒక వ్యక్తి అయితే బయటకు వస్తూ ఉంటాడు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మహారాజా అని చెప్పేసి తనైతే అంటాడు. ఇక అతను చూస్తున్న మన డ్యూస్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు నన్ను అనుసరిస్తున్నావా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటాడు. నన్ను క్షమించండి మహారాజా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెనకాలే వస్తానని అంటాడు. నువ్వు మా నాన్నగారికి సేవ చేసావు, నాకు కాదు అని చెప్పేసి మన డ్యూస్ అయితే అంటాడు. కానీ మీరిప్పుడు డీమన్ కింగ్, మీరే నా మహారాజు అని చెప్పేసి అంటాడు. ఏదేమైనా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను మళ్ళీ తిరిగి ఆ డీమన్ కింగ్ రాజ్యానికి రానని చెప్పేసి అంటాడు. అలాగే మై లార్డ్, మీరు చెప్పిన మాట ఖచ్చితంగా నేను వింటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. మీరు చేస్తున్న పనిని మీరు కొనసాగించండి అని అంటాడు. ఇటువైపు మై డ్యూస్ అయితే వచ్చేసి నేనేం చేస్తున్నానో నీకేం తెలుసు అని అంటాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు మై లార్డ్, మీరు తనని మీ సేవకురాలిగా మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ గత 80 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటూనే ఉన్నాను. ఇంతకాలం నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వ్యక్తినే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా మై లార్డ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాట విన్న మన డ్యూస్ అయితే వచ్చేసి మీరు నా కోటలో చాలా కఠినంగా బంధించారు కదా అని చెప్పేసి అంటాడు. కానీ మీరు అప్పటికి ఇంకా చిన్నపిల్లాడే కదా అని చెప్పేసి అంటుంది. కానీ మీరు అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారని నాకు బాగా అర్థమైంది మై లార్డ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. ఇక చాలా అప్పుడు నువ్వు నీ నాన్సెన్స్ మాట, నాకు అటువంటి ఉద్దేశం ఏది లేదు అని అంటాడు. నేను కేవలం ఇక్కడికి రావడానికి ఈరోజు ఒక మానవుడిగా నివసిద్దామని అనుకున్నాను. అలాగే మై లార్డ్, మీకు నచ్చిన పని మీరు చేయండి అని అంటాడు. ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విషయం నాకు చెప్పలేదు అని చెప్పేసి మన డ్యూస్ అయితే అడుగుతాడు. అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ముఖ్య కారణం నేను చెప్తాను మహారాజా అని అంటాడు. మీరెందుకు ఈ కోటని నాశనం చేశారు మై లార్డ్, దానికి ఏమైనా ముఖ్య కారణం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. దీన్ని నాశనం చేయడానికి నాకు ఎటువంటి ముఖ్య కారణం లేదు, కానీ నేను మానవుడిగా నివసించాలనుకుంటే ఒక రాజులా నివసిద్దామనుకున్నా, అందుకే నేను ఈ కోటని నాశనం చేశానని చెప్పేసి అంటాడు. ఇది చాలా గొప్ప విషయం మహారాజా, మీరు ఈ భూమిపైకి వచ్చిన వెంటనే ఒక రాజును చంపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు, అంతేకాదు మీరు ఒక యువరాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ మీరు ఒక మానవుడని మీరు నమ్ముతున్నారా, మీరు ఇప్పటికన్నా ఒప్పుకోవాలి, మీరు ఒక డీమన్ కింగ్ అని చెప్పేసి అంటాడు. ఇక నేను మీకు పుట్టబోయే బిడ్డను తీసుకువెళ్ళి డీమన్ కింగ్ రాజ్యంలో అతను పెంచి అతను ఒక డీమన్ కింగ్గా మారుస్తాను. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఇదే రోజు నేను మీ కొడుకు డివేర్ గోస్ట్ 666 మళ్ళీ నేను అతన్ని తిరిగి ఈ భూమిపైకి తీసుకురాబోతున్నాను, అప్పుడు ఈ భూమి అంతా నాశనమే మన అదుపులోకి వస్తుందని చెప్పేసి అంటాడు. ఇక మన డ్యూస్ నవ్వుతూ నేను చూస్తే నాకు చాలా తమాషాగా ఉంది, నాకు ఇప్పుడు 80 ఏళ్ళు అని చెప్పేసి చాలా కోపంగా వాడిపైన బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఇక మన డీమన్ కింగ్ చేసిన ఫైర్ అటాక్కి అక్కడ పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడామనుకో, ఈసారి నేను ఖచ్చితంగా చంపేస్తానని అంటాడు. ఇటు మనడు వచ్చేసి ఏదేమైనా సరే నా డీమన్ కింగ్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు, కానీ అప్పటికే అతను ఇంత బలంగా మారాడేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే ఏంటి, నాకు కావాల్సింది కేవలం డీమన్ కింగ్స్ పవర్స్ మాత్రమే, ఇప్పుడు కనుక మీ యుద్ధంలో పాల్గొంటే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి మహారాజా, మీరు ఇంకా ఈ భూమిపైన ఒక హీరోలా నివసించాలనుకుంటున్నారా అని చెప్పేసి అంటాడు. ఏంటి హీరోనా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను ఒక హీరో ఫ్రెండ్గా ఉండబోతున్నాను. ఎందుకంటే అందరికీ అప్పుడు నేను ప్రత్యేకంగా కనపడను, వాడు చేసే పనుల వల్ల నేను చాలా గొప్పవాడిని అవుతాను. మహారాజా మీరు డీమన్ కింగ్, కానీ ఇప్పుడు మీరు హీరోకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నారు, కానీ హీరోనే లేకపోతే అలాగైతే వెంటనే వెళ్ళి మనం వాడిని ఎతుకుదాం పదా అని చెప్పేసి మన డీమన్ కింగ్ అంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మహారాజా మనం వెళ్ళిపోతే మరి యువరాణి సంగతి ఏంటంటే, నేను చెప్పానా తను యువరాణి అని, నువ్వే తనని ఏమైనా చేసుకో అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏదైతే నాకేంటి, మా మహారాజా చాలా బలవంతుడు, సరైన సమయంలో మీరు మీ శక్తిని నాకు చూపించడం చాలా మంచిదైంది మహారాజా, మీ శక్తిని నాకు కొద్దిగా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. అలాగే ఈ మాగా కంటిన్యూ చేద్దామో లేదో కింద కామెంట్స్ చేసి చెప్పండి.